రామకృష్ణ గారి పుణ్యమాని పట్టుకున్నాం. లేకపోతే మేము ఇంకా అందరినీ అడుగుతూ ఇలా బతకూడదని చచ్చిపోదాం అనుకుని ఆ హోమ్ నుంచి బయటకు వచ్చేసాం. ఆత్మభావం ఎక్కువ ఉంది మీకు, కష్టపడి ఆర్టిస్ట్గా బతికాం. మరి ఇన్నాళ్ళు అమ్మాయి నేను ఇదివరకున్న హోమ్ నుంచి బయటకు వచ్చేసి ఎత్తుక్కుంటున్నాం. ఆ టైం అయిపోయిందని రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయినాడు ట్యాబ్లెట్. ఎప్పుడు రాత్రి 10 గంటలకి. అప్పుడు చాలా సీరియస్ అయిపోయింది. ఇంకా అట్టకన్నా అనిపించింది. అమ్మాయి ఏమైపోతుందని భయపడ్డాము. హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ అవ్వండి అమ్మా, 25,000 కట్టాలి అని చెప్పి అన్నారు. అడ్మిట్ అవ్వకపోతే ప్రాణానికి ప్రమాదం. అడ్మిట్ అవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా. నైట్ ఇంక తెల్లవారు ఉండని నేను అనిపించింది. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. తెల్లవారు ఇద్దరం అలా ఏడుస్తూనే ఉన్నాం. ఈ దెబ్బ లాంటిది ఎప్పుడు ఏమైనా 3 రాడ్లు వేసారు. ఆపరేషన్ అయింది. లేచి నిలబడలేదు పాప. కన్నతల్లి ప్రేమ, కన్నతల్లి ప్రేమ. అవునా కదమ్మా? ప్రేమ కాదు, బిజీగా ఉండి అమ్మాయి లైఫ్ సెటిల్ చేయలేకపోయాను కాబట్టి నాకు ఇప్పుడు బాగా బాధేస్తుంది కదా అమ్మాయిని అలా వదిలేయకుండా. ఒక ఆర్టిస్ట్ ఇంత దీనస్థితిలో ఉండి అందరినీ అడిగి సాయం పొంది బతకటం. ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు ఎలా ఉంటానో తెలియదు. రాత్రి మన నైట్ ఇంక తెల్లవారు ఉండని నేను అనిపించింది. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. తెల్లవారు ఇద్దరం అలా ఏడుస్తూనే ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. మనందరికీ తెలుసు శ్యామలా గారు, తన యాక్టింగ్. పావుల శ్యామలా గారు తన గురించి మనందరికీ తెలుసు. తను ఎన్ని సినిమాలు చేసినా, కామెడీగా ఎన్ని సినిమాలు చేశారో. సో కొద్ది రోజులుగా తన హెల్త్ బాగాలేదని మనం వింటూ ఉన్నాం, కొన్ని ఇంటర్వ్యూలు చూసాం. తర్వాత చాలామంది యాక్టర్స్ తనకి డబ్బులు ఇవ్వటం, అంటే కొంచెం సహాయం చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఒక వీడియో, అంటే ఒకటి నోటీస్ బయటకు వచ్చింది. ఏంటంటే తను చనిపోవాలనుకుంది. తన కూతురు కలిసి చనిపోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి నేనున్నాను చూసుకుంటానంటూ వచ్చిన వ్యక్తి డాక్టర్ ఆర్కే గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నేను ఏమంటున్నానంటే, తను గతంలో చాలా ప్రాబ్లమ్స్ పట్టి చాలామంది యాక్టర్స్ హెల్ప్ చేశారు. సో ఒకనొక టైంలో మొన్న ఈ మధ్యన తను ఒక 15 days బ్యాక్, 10 days బ్యాక్ తను చనిపోవాలనుకుంది. తన కూతురు, ఎందుకంటే చూసే పరిస్థితి కాదు, పట్టించుకునే ఇప్పుడున్న సమాజంలో పక్కన వాళ్ళని పట్టించుకోవడమే, ఇంట్లో వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. పక్కన వాళ్ళని పట్టించుకోవాలనుకుంటే అంత టైం వేసిన పరిస్థితి. బట్ మీరు తనని తీసుకొని తనకి హెల్ప్ చేస్తూ ఫుడ్, బెడ్, తనకు ఒక రూమ్ ఇచ్చారు. నేను చూశాను పైన. ఇప్పుడు సో తను ఎలా వచ్చింది, తను ఎందుకు చనిపోవాలనుకుంది, తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అసలు? ఒకటి, మేడం గారు వాళ్ళ పాపను చూసుకున్నట్లయితే ఇద్దరు బెడ్ రిడెన్ పేషెంట్స్. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని కండిషన్. సో వేరియస్ డిసీజెస్ వల్ల. సో ఆ కండిషన్లో మెడికల్ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళకి ట్రీట్మెంట్లో భాగంగా ఫుడ్ కూడా అవసరం ఉంటుంది. బయట నుంచి సపోర్ట్, మెడిసిన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ. ఈ కండిషన్లో ఎక్కడున్నా వాళ్ళకి ఎక్స్పెండిచర్తో కూడింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక రూమ్ పెట్టి ఇవన్నీ అరేంజ్ చేయాలంటే ఒక 60,000 నుంచి 70,000 పర్ మంత్ ఎక్స్పెండిచర్ అయ్యే పరిస్థితి. సో ఆమె దగ్గర ఫైనాన్షియల్ సోర్స్ లేకపోవడం వల్ల ఒకరోజు నైట్ 10:30, 11 o'clock నాకు మన లోకల్ ఏసీపీ గారు కాల్ చేస్తారు. రమేష్ సార్ పేరు, చాలా మంచి వ్యక్తి. ఇంతకు ముందు కూడా అలాగే చాలా మంది పేషెంట్స్ని పోలీసులు పంపిస్తారు, మన వల్ల అయింది మనం చేస్తాం, అది కామన్. కానీ ఇక్కడ డాక్టర్ గారు రోడ్డు మీద ఉన్నారు, ఆ కార్ ఆయన దించేసి వెళ్ళిపోయాడు. సో వీళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. సో మీరు ఇప్పుడు హెల్ప్ చేస్తే తప్ప, లేదంటే వీళ్ళు ఏం చేయాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. దే ఆర్ రెడీ టు కమిట్ సూసైడ్, ఆ కండిషన్ ఉంది. సో ఏం చేద్దామంటే, సరే సార్ అందరికీ చేస్తూ ఉన్నాం మనం, సో వీళ్ళకి కూడా మన వల్ల ఏంది చేద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏంటంటే మా అమ్మగారి జ్ఞాపకంగా గత 18 సంవత్సరాలుగా నేను ఇది ఆర్గనైజేషన్ 18 years.
ఇక్కడ బెడ్ రిడన్ పేషెంట్స్ని తీసుకుంటున్నాను బికాజ్ మై మదర్ వాజ్ అ బెడ్ రిడన్ పేషెంట్. అమ్మగారు న్యూరో ప్రాబ్లంతో చనిపోయారు నేను చిన్నప్పుడు. సో అందువల్ల ఏంటంటే బెడ్ రిడన్ పేషెంట్స్కి ఉండే బాధలు కష్టాలు నాకు తెలుసు. సో ఇది ఓల్డేజం కాదు, హెల్త్ కేర్ సెంటర్. చూసాను ఇందాల నార్మల్గా ఫౌండేషన్లో అయితే చెప్తూ ఉంటారు, బట్ ఇక్కడ చూస్తే హెల్త్ కేర్ సెంటర్ అన్నట్టు కనిపించింది. సెకండ్ ఫ్లోర్లో ఐసీయూ హాస్పిటల్ కూడా ఉంది. సో ఏదైనా అవసరం అంటే కింద ఉండే వాళ్ళు పైకి షిఫ్ట్ చేస్తాం. సో మెడికల్ అసిస్టెంట్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఆవిడని మనం ఇక్కడ పెట్టుకుని మన వల్ల అయింది సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి తీసుకోవడం. ఓకే సార్. ఆర్కే గారు ఇప్పుడు చూసుకున్నట్టయితే నార్మల్గా మీరు ఇందాక చెప్పినట్టు ఒక రూమ్ ఇచ్చాను చూడండి, ఎక్స్పెన్సెస్ 60,000 రూపీస్ పడుతుంది అని చెప్పి. సో 18 years నుంచి మీరు రన్ చేస్తున్నారు దీనికి మనీ పరంగా ఈ పరంగా మొత్తం ఎలా వస్తాయండి మరి అంత ఖర్చులు? ఇది ఛాలెంజింగ్ ఉన్న జాబ్, ఫ్యాషన్తో చేస్తూ ఉన్నాం. నాకు కంపెనీ ఉంది, దాని నుంచి వచ్చే రెవెన్యూస్తో ఆల్మోస్ట్ 12 years నేను ఓన్గా చూసుకున్నది. ఓకే. సో లాస్ట్ ఒక 6 yearsగా నేను ఫైనాన్షియల్గా డౌన్ అయిన తర్వాత కొంతమంది హెల్ప్ తీసుకొని చేస్తూ ఉన్నా. ఓకే. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెల్ప్, సివిలియన్స్ కొంతమంది మంచి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ మనకు కావాల్సినంత సపోర్ట్ అయితే రావట్లేదు. ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ కొంత తీసుకొస్తే తప్ప బయట నుంచి బిజినెస్ నుంచి కానీ డెడ్ రూపంలో కానీ తీసుకొస్తే కానీ ఇది రన్ చేయలేని పరిస్థితి. సో ఇంత ప్రాబ్లంగా ఉందంటే ఇప్పుడు అనిపించింది ఆపేద్దాం మనకి ఎందుకు ఇవన్నీ నాకు ఆలోచన వస్తుంది కదా, బయట నుంచి అమౌంట్ తీసుకురావడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు వస్తుంది, చాలాసార్లు అనిపించింది కూడా. ఆల్మోస్ట్ కంపెనీ కొంచెం అంత రెవెన్యూస్ లేక ఇది రన్ చేయలేని పరిస్థితుల్లో ఒక 3 CR ల్యాండ్ డిస్పోజ్ చేస్తాం. అప్పుడు ఫ్యామిలీస్లో కొంచెం వచ్చింది, ఆపేస్తాయండి ఇది మన వల్ల కాదు, మీ దగ్గర ఉన్నది ఏదో పెట్టారంటే ఓకే, బట్ ల్యాండ్ ఇవన్నీ చేసుకొని చేయడం ఎందుకు అని చెప్పేసి. బట్ ఇది ఎలా ఉంటుంది అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత వదలలేము, ఇచ్చేయలేము. అండ్ వీళ్ళు పేషెంట్స్, నార్మల్ వ్యక్తికి ఇక్కడ లేదు బాబు ఈరోజు ఫుడ్ అంటే ఆయన వేరే చోటుకి వెళ్ళని తినే పరిస్థితి ఉంటుంది, బట్ పేషెంట్లకు ఆ పరిస్థితి. ఇప్పుడు శ్యామ్లా గారి కండిషన్ ఎలా ఉంది హెల్త్ పరంగా? వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వచ్చిన ఒక 5-6 days ఆవిడ మాట్లాడే కండిషన్ లేదు, కంప్లీట్లీ పెయిన్స్తోనే ఉండేది, ఆ సఫరింగ్తోనే. లాస్ట్ 2-3 days కానీ ఆవిడ మాట్లాడే కండిషన్కి వచ్చారు, బెటర్ ఉన్నారు. బట్ ఇంతకు మించి బెటర్ ఆవిడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ కండిషన్లో ఇంకా అదే ఉంటుంది. ఓకే. సో కంటిన్యూషన్, ఎందుకంటే ఏజ్డ్ పర్సన్. సో వాళ్ళ పాపకు కూడా మల్టీ ఇంజురీస్ ఉన్నాయి. సో ఆవిడకి కూడా ఇద్దరికి ఎప్పటికీ మెడికల్ అసిస్టెంట్స్తో కూడిన సర్వీసెస్ అవసరం ఉంటుంది. ఓకే. మీ ఫౌండేషన్ చాలా మంది వస్తున్నట్టు ఫోటోలో పోలీస్ ఆఫీసర్ చూశాను, ఎవరెవరు వస్తుంటారు ఇంకెక్కువ దగ్గరికి? సజ్జనర్ గారు సిటీ కమిషనర్, సజ్జనర్ సార్ వస్తుంటారు. రామకోటయ్య గారని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ సార్ వస్తుంటారు. డాక్టర్ సుధాకర్ నాయక్ అని నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన అడిషనల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, రెగ్యులర్గా వస్తుంటారు. సో కొంతమంది మంచి వాళ్ళు సపోర్ట్ ఉంది. ఓకే. సో ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎలా తీసుకొచ్చుకుంటారు? ఏమన్నా సెలెక్టెడ్ లేకపోతే ఎవరైనా చెప్తే పంపిస్తూ ఉంటే ఎలా తీసుకుంటూ ఉంటారు వాళ్ళని? మోస్ట్లీ 2 type ఉంటుంది ఇక్కడ. ఒకటి తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చేది ఉంటుంది, కొంతమంది పోలీసులు పంపిస్తారు. ఎలా పోలీసులు అంటే ఎట్లనా? అంటే ఇప్పుడు రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఈ పేషెంటే ఉన్నారు శ్యామ్ల గారు, రోడ్డు మీద వాళ్ళు దించేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు పోలీసులు చూసి తీసుకొచ్చారు అలా. ఓకే. మీరు కరోనా టైంలో కూడా మీరు చాలా మందిని ఇక్కడ పేషెంట్ చూసుకుని విన్నాను నేను. ఇలా పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు. కరోనా టైంలో యాక్చువల్లీ పోలీసులు ఒకరిద్దరిని తీసుకొస్తుంటారు. కరోనా టైంలో ఒకేసారి 10-12 మందిని 15 మందిని తీసుకురావడం చేస్తుండే. ఎందుకంటే అప్పుడు సజ్జనారి గారు ఉండే కమిషనర్ సైబరాబాద్కి, ఆర్కే గారు బయట ఉంచితే అందరూ పోయేటట్టున్నారు, నేను పంపిస్తాను ఎంతమందిని వీలైతే అంతమంది సేవ్ చేయండి అని పేషెంట్లతో పాటు మాకు మందులు అన్నీ కూడా పంపించారు. ఓకే. అది సదుపాయాలు. సో కొంతమంది వచ్చిన 10 minutesకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పోలీసులు తీసుకొచ్చే వాళ్ళు 10-15 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే 10 సంవత్సరాలు ఇక్కడే ఉంచుకుంటాం. చనిపోయాక క్రిమేషన్ కూడా మనమే చేస్తాం. ఓ సూపర్. అంటే ఇవన్నిటికీ ఇప్పుడున్న కాలంలో ఇందులో ఒకటి చెప్పారు, మా అమ్మగారి గురించి అని చెప్పారు. ఇప్పుడున్న కాలంలో సొంత తమ్మున్నో సొంత అన్నో పట్టించుకునే పరిస్థితి ఇక్కడ, అంటే ఆ వ్యవస్థలో నడుస్తుంది. బట్ మీరు మటుకి 18 ఏళ్ళ నుంచి ఇదే వర్క్ చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గత 18 సంవత్సరాలుగా ఒక 15,000 మంది పేషెంట్కి చేస్తాం. సూపర్. 3 years బ్యాక్ గవర్నర్ గారిని పిలిచి 15 years యానివర్సరీ ఫంక్షన్ చేస్తాం. ఓకే. ఒకసారి శ్యామ్లా గారితో మాట్లాడదాం, ఒకసారి మనం వెళ్ళి ఎలా ఉంది ఏంటో కండిషన్ చూసి ఒకసారి వస్తాం. ప్లీజ్ మాట్లాడండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాను. ఆఫ్టర్నూన్ తిన్నారా? అంటే మొన్న ఈ మధ్యన ఒక వీడియో చూసామ్మ మీది. చెప్పండి. మీ ఇద్దరు తల్లి కూతుర్లు చనిపోదాన్ని వెళ్ళారంటున్నారు.
అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు అలా? అది వీడియోలో అంటే విన్నాను, నేను విన్నాను. పేపర్లో పేపర్లో వేశారు. విన్నాను. హ్మ్. ఏముందండి, హ్మ్. నాకు ఇట్లా అనారోగ్యం వచ్చాక హ్మ్. ట్రీట్మెంట్కి 10 రోజులు 15 రోజులకి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్కి హ్మ్. చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. హ్మ్. అమ్మాయి కూడా కాలు ఆపరేషన్ అయింది, వినే ఉంటారు. అవును, విన్నాను. నేను ఈ పరిస్థితిలో ఉంటాను, హ్మ్. డబ్బంతా హాస్పిటల్కి ట్రీట్మెంట్కే ఖర్చు అయిపోయింది. హ్మ్. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నాం, ఆ! దానికి కట్టలేక, ఓల్డ్ ఏజ్ హోమ్లో కట్టలేక ఆ! మంచి మందులు లేకపోతే ఇలా ఉంటాను. ఆ! ప్రాణానికే ప్రమాదం హ్మ్. మెడిసిన్స్. హ్మ్. ఇంకా ఇట్లా వస్తుంది అప్పుడప్పుడు. హ్మ్. నేను వచ్చినప్పుడు ఇంకా బతకని వాళ్ళతో లాస్ట్ అనుకుంటా. ఒక్కోసారి నైట్ టైం ఎక్కువ వస్తుంది, ఆ! డబ్బులు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని భయం వేసి హాస్పిటల్కి వెళ్తే భోజనం. హ్మ్. ఆర్కే సార్ బాగానే చూసుకుంటున్నారా మరి ఎట్లా ఇక్కడ? అట్లా ఉండి హ్మ్. ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టలేకే బయటికి వచ్చేసాం. హ్మ్. అంటే ఎక్కడన్నా తక్కువలో ఏదన్నా ఉంటే ఓల్డ్ ఏజ్ హోమ్ దొరుకుతుందేమో అని హ్మ్. అమ్మాయి నేను ఈ దొరికిన హోమ్ నుంచి బయటకు వచ్చేసి ఎత్తుక్కుంటున్నాం. ఆ! క్యాబ్ డ్రైవర్ అర్ధరాత్రి లేకపోతే టైం అయిపోయిందని 4 hours 5 hours మాట్లాడుకొని ఇట్లా తిరుగుతున్నాం అన్నమాట. హ్మ్. టైం అయిపోయిందని రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయినాడు క్యాబ్ డ్రైవర్. ఎప్పుడు రాత్రి 10 గంటలకి. అయ్యో! అప్పుడు ఒక హాస్పిటల్ దగ్గర దించారు. హ్మ్. వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఆ! అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను గుర్తుపడితే, నన్ను అందరూ గుర్తుపడి, అవును, నాకు మీరందరికి తెలుసు కదమ్మా మీరు. మీలాంటి ప్రేక్షకులే కాకుండా హ్మ్. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు నాకు. అమ్మ మేము కూడా మీ అభిమానులు. హ్మ్. అది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి తెలుసు. హ్మ్. అందుకని రామకృష్ణ గారితో మాట్లాడి హ్మ్. ఇక్కడ జాయిన్ చేసిపోయినారు ఫస్ట్. ఆ! అప్పుడు మేము ఆర్కే సార్. ఫౌండేషన్ హ్మ్. నన్ను గుర్తుపట్టి, అమ్మ మీరు హ్మ్. ఇక్కడ ఉండొచ్చు అమ్మ, మీకేమి హ్మ్. నేను చూసుకుంటాం, మీరు పైసా కూడా కట్టద్దు, హ్మ్. మీకు ఉన్నప్పుడు హ్మ్. ఎవరన్నా ఇచ్చినప్పుడు డొనేషన్ ఇద్దు కానీ పర్లేదు, మీరేం భయపడద్దు, మా దగ్గర ఉండండి అని చెప్పి హ్మ్. చాలా ధైర్యం చెప్పి హ్మ్. మంచిగా అమ్మాయిని నన్ను జాయిన్ మరి ఉండమన్నారు. టెన్షన్ ఎందుకు మీకు? మరి ఇంకా టెన్షన్ ఎందుకు పడుతున్నారు అంతగానం? ఎంతంటే హ్మ్. ఇప్పుడు మీరు అభిమానంగా రమ్మన్నారు, అన్ని భోజనం దానికే అకామిడేషన్. హ్మ్. అమ్మాయికి నాకు చాలా అవుతుంది కదండి. అవునవును. మరి మందులు పర్సనల్గా హ్మ్. అమ్మాయి కాలు బాగా స్వెల్లింగ్ వచ్చింది, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నట్టుంది. హ్మ్. దానికి డబ్బు కావాలి కదమ్మా. అవును. అవును. ఎంతగానో పర్సనల్గా పాపం వారు ఎంత అభిమానంగా మెడిసిన్స్ కూడా కొన్నారు. ఈరోజు ఆ! మెడిసిన్స్ లేవంటే హ్మ్. చూసినా కొన్ని పర్సనల్ ఖర్చులు. అమ్మాయి ఉంది కదా నాకు, అవునవునవును. నాకంటే ఆర్టిస్ట్గా అభిమానంగా వాళ్ళు చూస్తున్నారు. హ్మ్. మరి అమ్మాయి సంగతి ఏమిటి? హ్మ్. మాకు ఖర్చులు ఉంటాయి కదా. అవునవును. ట్రీట్మెంట్ వారు ఎంతవరకు, మేము వచ్చి 10 రోజులు అయింది. నాకు అంత హ్మ్. హ్మ్. ఆశ్రయం ఇచ్చారు, ఉండమన్నారు, బాగానే చూస్తున్నారు. హ్మ్. ఇది ఎంతవరకు నా ట్రీట్మెంట్కి డబ్బు అవుతుంది కదా, ఆ! నాకు ఉండాలి కదా. హ్మ్. నాకంటే ఎక్కువగా ట్రీట్మెంట్ చేయించుకోకపోయినా హ్మ్. ఆ మధ్య 10 రోజులు మెడిసిన్స్ లేవు. హ్మ్. అప్పుడు చాలా సీరియస్ అయిపోయింది, ఇంకా అట్టకన్నా అనిపించింది. హ్మ్. అమ్మాయి ఏమైపోతుందని భయపడ్డాము. హ్మ్. హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ అవ్వండి అమ్మా, 25,000 కట్టాలి హ్మ్. అని చెప్పి అన్నారు. హ్మ్. అడ్మిట్ అవ్వకపోతే ప్రాణానికి ప్రమాదం. హ్మ్. అడ్మిట్ అవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా. హ్మ్.
ఎప్పుడు ఏమొస్తుందో అని భయం అమ్మాయికి అవుతుంది. మరి మా దానికోసం భయం. ఎవరన్నా సహాయం చేసినా అటు ఓల్డేజ్ హోమ్ కట్టలేక ఇది టెన్షనే కదా, అందుకనే ఇంత పిలుస్తున్నా. ఎవరన్నా కొంచెం సాయం చేస్తే అమ్మాయికి ఖచ్చితంగా చేస్తారు సాయాలు ఎందుకు చేస్తారు. మీరంటే చాలా అభిమానం, ప్రేక్షకులు మీరు ఇష్టపడే వాళ్ళు. మేము మీకు తెలియకపోవచ్చు కానీ మీరు అందరికి తెలుసు, అవునా కదమ్మా? అవునండి. మీ అందరి మొదట్లో పాపం చాలా మంది హెల్ప్ చేశారు. కానీ హాస్పిటల్కి నాకు 5-6 లక్షలు అయింది. నాకు 4,000 అయిందమ్మా. అమ్మాయి కాలు చిరంజీవి గారు పంపించారు ఒక 2 లక్షలు అమ్మాయి చేత. సినిమా ఫీల్డ్ కూడా కొంతమంది, అందరికి తెలియపోయినా కొంతమంది సహాయం చేశారు. 4,000 అయింది కదా. ఎంత పాప గురించి బెంగ నాకు. బానే ఉంది కదా, పాప మంచిగా చూసుకున్నారు. ఆర్కే వాళ్ళు కూడా కొంచెం ఈ 10 రోజులు అయింది వచ్చి. కాలు 3 రాడ్లు వేసారు, ఆపరేషన్ అయింది. లేచి నిలబడలేదు పాప. కన్నతల్లి ప్రేమ అవునా కదమ్మా? ప్రేమ కాదు, ఇప్పుడు అమ్మాయి లైఫ్ లో సెటిల్ అయింది అనుకోండి, మనకి దిగులు ఉండదు. అవును. అంటే నేను ఏమన్నానంటే మీ పరిస్థితి కూడా కొంచెం బాగలేదు కదా, హెల్త్ మీకు బాగలేదు. ఈ పరిస్థితుల్లో కూడా కన్న కూతురు గురించి ఆలోచిస్తున్నారంటే కన్న తల్లి ప్రేమ అనేది ఎంత గొప్ప అని నేను చెప్తున్నాను. గొప్ప కాదండి, నాకు ప్రాణం అది. అమ్మాయి ఆడపిల్ల, కాలు లేకపోతే ఏముంది చెప్పండి, కష్టం కదా. ఇంకోటి విషయం, ఇంకోటి ఏంటంటే నేను బిజీగా ఉండి అమ్మాయి గురించి సరదా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. అప్పుడు సినిమాలు చేసేటప్పుడు మొన్న 4 ఏళ్ళ దాకా చేశాను. లాస్ట్ సినిమా మత్తు వదలరా దాకా చేశాను. ఇప్పటికైనా నేను చేయగలను కానీ ఓల్డ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు. మరి అమ్మాయి బిజీగా ఉండి అమ్మాయి లైఫ్ సెటిల్ చేయలేకపోయాను కాబట్టి నాకు ఇప్పుడు బాధేస్తుంది కదా అమ్మాయిని అలా వదిలేయకుండా. అందుకని అమ్మాయి కనీసం కాలన్నా బాగు చేయించాలంటే 2-3 లక్షలు కావాలి ఇప్పుడు. అందుకని ఇంటర్వ్యూ ఇస్తే ఎవరన్నా చూసే ప్రేక్షకులు ఖచ్చితంగా మీకు సహాయపడతారు, ఎవరికో ఒకరు ఖచ్చితంగా సహాయపడతారు. మీరు అనుకున్నది జరిగిద్దని నేను అనుకుంటున్నాను. అందులో ఆర్కే సార్ మించి ధైర్యం ఇచ్చారు మీకు ఉండమని, టెన్షన్ లేకుండా, కొంచెం టెన్షన్ పడకుండా కొంచెం కూల్ గా ఉంటే మీరు చచ్చిపోదామని అనుకున్నాం అమ్మాయి నేను. ఎందుకంటే మేము ఒక రకంగా ఆర్టిస్ట్గా గౌరవంగా బతికాము. ఇప్పుడు అందరినీ అడుగుకొని ఏదైనా కష్టం అనిపిస్తుంది నాకే, చాలా కష్టం. మెడిసిన్స్ లేక 10 రోజులు పాప ఆకాష్ పూరి గారు, ఇదిగో పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఏదో ఇంటర్వ్యూ చూసి వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చమ్మా, మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను అని ఎంత ధైర్యం చెప్పు. చిరంజీవి గారి మేనల్లుడు 1 లక్ష రూపాయలు, సాయి ధర్మ తేజ్ గారు. హాస్పిటల్కే డబ్బు అయ్యేది నాకు. హాస్పిటల్కి వెళ్తే 40,000 30,000. అమ్మాయి కాలు బాగు చేయించలేకపోయాను. ఇంకా ఇప్పుడు వీరి ఫౌండేషన్ ద్వారా పాపం ఎంతో అభిమానంగా పిలిచమ్మ, మీరేమి భయపడద్దు, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇదే భయం వేస్తుంది. రాత్రి నైట్ టైం ఎక్కువైపోతుంది, పగలు కొంచెం బాగానే ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇట్లా ఇది బ్రెయిన్ ఉంటుంది, అడ్మిట్ అవ్వమన్నారు. అడ్మిట్ అవ్వండి అమ్మా, ఇట్లా రాకుండా అడ్మిట్ అయితే 40,000 కట్టి డబ్బులు. అందుకని 2 సార్లు అడ్మిట్ అవ్వమన్నా అవ్వకుండా మేము ఇట్లాగే కాలక్షేపం చేస్తున్నాను ప్రెజర్ పెట్టారు.
దానికోసమైనా నేను బతుకుంటేనే కదా అమ్మాయి లైఫ్. అందుకని నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను చాలా. అవునవును ఇచ్చారు. ఎవరు వాళ్ళు పెద్దగా స్పందించలేదు. అది దిగులు కదండి, అన్నం అంటే పెడుతున్నారు, హోమ్లో రూమ్ ఇచ్చి పాపం ధైర్యం చెప్తున్నారు ఇప్పటికి కూడా, పర్వాలేదమ్మా అని. చూడాలి మరి అందుకు. ఇప్పుడు ప్రేక్షకులు మీరు ఏమడుగుదాం అనుకున్నారు, మీ అభిమానులు మీరు? టెన్షన్ లేకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఇలా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. మన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అమ్మాయి మగపిల్లాడు కాదు, ఆడపిల్ల. టెన్షన్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఉంటుంది. మీరు ధైర్యంగా ఉంటేనే, మరి మీరు ధైర్యంగా ఉంటేనే అమ్మాయిని చూసుకోవాలి కదా. మళ్ళీ మీరు టెన్షన్ పడితే ఎవరు చూసుకుంటారు మళ్ళీ? అంటే ఏదన్నా పెద్దవాళ్ళు హీరోలు అందరితో చేశాను నేను. ఎవరి దృష్టి కన్నా వెళ్ళి కష్టపడ్డ సాయం అందితే అమ్మాయికి కొంచెం బాగా చేద్దామని. రామకృష్ణ గారు అంతవరకు చూస్తారు. చాలా మందికి వాళ్ళు ఇప్పుడు నన్ను రమ్మని చేశారు. చాలా మందికి ఊరికి నేను డబ్బులు లేకుండా కట్టలేని వాళ్ళకి చాలా మందికి ఆశ్రయం ఇచ్చి కాపాడుతున్నారని వచ్చాక తెలిసింది. చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఇంతవరకు రూమ్ ఇస్తారు, తిండి పెట్టి. పర్సనల్గా వేళకి వెళ్ళి 40,000 50,000 పెట్టి ట్రీట్మెంట్ చేయించడం అని అడగలేం కదండి, వాళ్ళకు కూడా కష్టం కదా. చాలా మందిని చూసుకోవాలి. చాలా మందికి పాపం హెల్ప్ ఎవరు వచ్చినా కాదనకుండా తీసుకొని డబ్బులు కట్టిన వాళ్ళకి కట్టిన వాళ్ళకి ఒకలాగే చూస్తున్నారు పాపం. చాలా మంది ఉన్నారు. స్పెషల్ రూమ్ ఇచ్చినట్టున్నారు. రూమ్ ఇచ్చారు. పైన కూడా లోపల కూడా చాలా మంది సహాయాలకి ఆశ్రయం ఇచ్చి చూస్తున్నారు పాపం. చూసాను, వచ్చినప్పుడు చూసాను. కానీ మనం ఎంతవరకు వాళ్ళు చూస్తారు మన అమ్మాయి కోసం అన్న నేను బతుకుండాలి. నాకు ట్రీట్మెంట్కి గోల్డ్ కావాలి, అమ్మాయికి కావాలి. అందుకని ఏదన్నా పెద్ద మొత్తం సహాయం చేస్తే కొంచెం అమ్మాయికి బాగా చేయించవచ్చు ట్రీట్మెంట్ అని ఆశ. అందుకు అంటే మీరు చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో కూడా చేశారు కదమ్మా? అందరితో చేశాను. మొత్తం మహేష్ బాబు, ప్రభాస్తో కూడా చేశా. వర్షం, డార్లింగ్ చేసా. మహేష్ బాబుతో మురారి అవి చేశా. అందరి హీరోలతో చేశా. కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్య. మనం కలుస్తుంటేనే ఎవరికైనా గుర్తుంటాం. నేను వెళ్ళి ఎవరిని కలుగుతాను. అందరి హీరోలతో చేశా. మరి ఎన్ని సినిమాలు అడ్డుంటారమ్మా మీరు? దగ్గర ఒక 300 దాకా చేశాను. ఇప్పుడు అయిపోయాను అక్కడికి. ఇప్పుడు మీకు మీ పాపకి ఆపరేషన్ చేయడానికి కొంచెం పైసలు అవసరం అయితే ట్రీట్మెంట్కి. అమ్మాయి పోయిందండి. నా గురించి ఏమైనా దిగులు లేదు. అన్ని రకాలుగా మన ఇబ్బంది పడుతున్నట్టున్నారు కదమ్మా. ఇది ఇట్లా వస్తేనే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. కానీ అది ఒకసారి రానప్పుడు కొంచెం బాగానే ఉన్నా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కాస్త ధైర్యం, మానసిక ధైర్యం ఇచ్చారు రామకృష్ణ గారు. దానివల్ల కొంచెం బాగానే ఉంటుంది. కానీ మరి ఒకసారి ఇట్లా వచ్చేసిందంటే భయం వేస్తుంది. ఏమో చెప్పలేం కదా, ఏమైపోతుందో ఎవరు అని భయం వేస్తుంది. దానికోసం అమ్మాయి నాకంటే పేషెంట్. పైకి కనపడదు కానీ నాకంటే పేషెంట్ అమ్మాయి. పడిపోయింది మేడ నుంచి 3 అంతస్తులు. తలకి తగిలింది దెబ్బ. అమ్మాయికి బాగాలేదు, అస్సలు బాగాలేదు. ట్రీట్మెంట్ చేయించాలా, బాగుంటే అమ్మాయి బాగుంటే నాకు ఇంకా కాస్త ధైర్యం వస్తుంది.
రామకృష్ణ గారి పుణ్యమాని బతుకున్నాం, లేకపోతే మేము ఇంకా అందరినీ అడుగుతూ ఇలా బతకూడదని చచ్చిపోదాం అనుకుని ఆ హోమ్ నుంచి బయటకు వచ్చేసాం. ఆత్మభావం ఎక్కువ ఉంది మీకు, కష్టపడి ఆర్టిస్ట్గా బతికాం మరి ఇన్నాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళని చేత పడుకోవాలంటే ఎంతో కష్టంగా ఉంది. భగవంతుడు మరి ఇలా చేశాడు, ఏం చేయను. పరువు కాపాడుకున్నాం అంటే ప్రాణాలు. ఇక్కడికి ఎలా వచ్చారు? పోలీస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎవరైనా పోలీసు వాళ్ళే అన్నాక వాళ్ళ పేరేదో చెప్పారు చీఫ్ గారు, వాళ్ళే తీసుకొచ్చి, వాళ్ళకి తెలుసు రామకృష్ణ గారు, దానివల్ల ఇక్కడ తీసుకొచ్చి దింపారు. దానికి రామకృష్ణ గారు ధైర్యం చెప్పి ఇక్కడ ఉండమన్నారు. అది అట్లా జరిగింది. బాగానే చూసుకుంటున్నారమ్మా? బాగానే చేస్తున్నారు. 10 days అయింది వచ్చింది. చూడాలి మరి ఇంకా. వారు ఫుడ్ బెడ్ అయితే ఇవ్వగలుగుతున్నారు కానీ, అంటే ఇస్తారు కానీ అన్నిటికీ మనం అడగలేం కదా. ట్రీట్మెంట్కి చాలా అవుతుంది కదండి. అమ్మాయికి నాకు ఇద్దరు ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నానండి, చూసుకుంటాను, ఎంతకాలం ఉన్నా పర్లేదు అంటే నేను చూసుకుంటాను చెప్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. అంటే అలాంటి వాళ్ళు కూడా తక్కువ ఉంటారు కదండి, మన చూసుకుంటారు. అసలు ఉండరు, ఉంటారు పుణ్యాత్ములు, మనకు కనపడరు. మంచి వాళ్ళు లేకుండా ఉంటారా అండి? ఆయన నిస్వార్థంగా పాపం అంతమంది ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా చూస్తూనే ఉన్నారు. శ్యామలా గారు, దేవుడు కనిపించి మేము ఒక వరం కోరుకుంటే ఏం కోరుకుంటారు దేవుడు? అయ్యో అంతవరకు దేవుణ్ణి స్మరిస్తాం, దేవుణ్ణి ఏం కోరుకుంటామండి? ఏం కోరుకోమంటారు చెప్పండి మీరు? లేదు, దేవుళ్ళకి తెలియపోతాయి కదా మనం కోరుకోవటానికి. మరి మీ అభిమానులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ ఆరోగ్యం గురించి కానీ మీకు ఎలాంటి సాయం కావాలనుకుంటున్నారు? అంటే హీరోలతో నేను చెప్పాలనుకుంటే మా ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మీరు చెప్పాలనుకుంటే చెప్పండి మరి వాళ్ళకి. మా ఛానల్ ఆయన ప్రెస్ మీట్ పెట్టండమ్మా. ఇప్పుడు మనకి చాలా మంది మీలాంటి అభిమానులు చాలా మంది మనకి హెల్ప్ చేస్తున్నారు, చేశారు. అవి మామూలు పర్సనల్ మందులకి వాటికే సరిపోతాయి. ఆ ప్రెస్ మీట్ పెట్టే వరకు నేను ఆస్తో ఉన్నాను. ఆ తర్వాత ఏమవుతానో నేను చెప్పలేను. ఆయన పెట్టిన నాకు మనం ఎవరికైనా సహాయం చేస్తే మనకుండే ఫీలింగ్ వేరు, చేస్తే మనకుండే బాధ వేరుగా ఉంటుంది కదా. నేను బాగానే బతికాను ఇప్పటి వరకు. ఆ ప్రెస్ మీట్ చేసాక ఆయన అన్నారు, ఆ ప్రెస్ మీట్లో అందరికి చూసే అవకాశం ఉందనుకోండి, పెద్దవాళ్ళు హీరోలు కానీ ప్రొడ్యూసర్స్ అందరూ తలుచుకుంటే ఒక ఆర్టిస్ట్ని బతికించడం పెద్ద కష్టమేం కాదు కదా. ఆ ప్రెస్ మీట్లో ఆయన అన్నారు, అందరి దృష్టికి తీసుకెళ్తాము పెద్ద ఆర్టిస్టులు. మన అదృష్టం బాగుండి ఎవరి దృష్టికైనా వెళ్ళి ఒక్కరు ఇప్పుడు మీరు 1 లక్ష ఇచ్చిపోయినారనుకోండి, ఎన్నాళ్ళు వస్తే 2 నెలలు 3 నెలలు ఇదిగా పెద్దవాళ్ళు అందరూ తెలుసుకొని, ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్లు అందరూ తెలుసుకొని హీరో దృష్టికి కూడా తీసుకెళ్ళి తలగా మీటింగ్ పెట్టుకొని, ఇంత మనం ఒక ఆర్టిస్ట్ని కాపాడలేము. ఆయన్నాళ్ళు 55 సంవత్సరాలు నేను ఆర్టిస్ట్గా ఉన్నా. ఒక ఆర్టిస్ట్ ఇంత దీనస్థితిలో ఉండి అందరినీ అడిగి సాయం పొంది బతకటం అంటే ఇంతలా ఉందండి. అది ఆపరేషన్కే పనికొస్తుంది. మా వాళ్ళు ఇచ్చారు కార్డు. మా అమ్మ చిరంజీవి గారే మెంబర్షిప్ చేర్పించారు. ఆయనే 1 lakh ఖర్చు చేర్పించారు. కానీ వాళ్ళు నెలకు 6,000 వేస్తారు అకౌంట్లో. మా అమ్మ అంతకంటే మేము చేసేది ఏం లేదు. కార్డు ఇచ్చారు వాళ్ళు. అది 2 lakhs ఆపరేషన్ చేస్తేనే పనికొస్తుంది. అది ఇప్పుడు ఆపరేషన్ చేయటానికి మన బాడీ పార్కింగ్స్ ఉంటానికి కుదరదు.
అందుకని అది పెడితే అందరి దృష్టికి వచ్చి తల వల్ల చేసుకున్నాను. కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతాయి, 10,00,000 అమ్మాయి కాలు బాగు చేయించవచ్చు మనం కూడా. ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు ఎలా ఉంటానో తెలియదు. రాత్రి మన నైట్ ఇంక తెల్లవారు ఉండని నేను అనిపించింది. అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది, తెల్లవారు ఇద్దరం అలా ఏడుస్తూనే ఉన్నాం. ఈ దెబ్బ లాంటిది ఎప్పుడు ఏమవుతామో తెలియదు కదా. ట్రీట్మెంట్ తీసుకునే ఇంకా కొంతకాలం ఉంటానని ఆశ అమ్మాయికి తోడుగా. అమ్మాయి కారు బాగు చేయించాలి, నా ధ్యేయం అదే. అదే ఆ ప్రెస్ మీట్ పెట్టి ఒక్కసారి అందరూ తలుచుకుంటే, నా మీద అభిమానం ఉన్న ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. దిల్ రాజు గారికి నేనంటే చాలా ఎప్పుడు కనిపించినా చాలా ఇదిగా చూశారు. వారికి తెలిస్తే నాకు కూడా దిల్ రాజు గారు ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ అభిమానంగా ఉండేవాళ్ళు. వాళ్ళ దృష్టికి నా పరిస్థితి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్తో వాళ్ళకి తెలిస్తే కొంచెం పెద్ద సహాయం అందిస్తే అమ్మాయి కాలు బాగు చేయించుకుందామని ఆశ. అదే అందుకని ప్రెస్ మీట్ ఒకటి పెడదామని అనుకుంటున్నాను. భగవంతుడి దయ మరి, అంతే. మంచి జరిగిద్దాం. అందుకని మీరు ఎక్కడో అంటే ఎవరో తెలియని ఆర్కే గారి దగ్గరకు వచ్చారు. ఓపెన్ హార్టెడ్, ఆయన చాలా బాగా చూసుకున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చినట్టు మీకు మంచి జరిగిద్దాం నేను అనుకుంటున్నాను. అందులో దానికేం లేదండి, చూస్తారు, నాకు నమ్మకం ఉంది. కానీ ఎంతవరకు మనం ఆయన ద్వారా పెద్ద వ్యక్తుల ద్వారా మీకు సహాయం అంటున్నాను నేను. డిమాండ్ చేయలేం కదా. చూడాలి మరి భగవంతుడు. అదొకటే ఆశ పెట్టుకున్నాను నేను. ప్రెస్ మీట్ ఒక్కటే ఆశ పెట్టుకున్నాను. అది చేస్తే మరి అందరి దృష్టికి, చాలా మందికి నా పరిస్థితి తెలియదని అనుకుంటున్నాను. తెలిసే కూర్చున్నారో మరి. ఇక మీ ఛానల్ ద్వారా, మీడియా ద్వారా మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలని నా కోరిక. ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఎందుకంటే మీరు చాలా మంది నా సినిమాల్లో చాలా కామెడీ చేస్తూ నవ్విస్తూ ఉండేవాళ్ళు. చూస్తూ మీ సినిమా గోలీమార్లో అది నిన్న ఒక అమ్మాయి ఇచ్చింది నాతో పాటు నాటక రంగం వేసిన అమ్మాయి. అమ్మాయి ఉంటుంది, అది ట్రైన్లో దేంట్లో అమ్మా సాంగ్లో ట్రైన్లో కూడా పెట్టారు డైలాగ్. చాలా నోటెడ్గా అండి గోలీమార్ డైలాగ్. ఓకే, ఆయనతో మీ బాస్ తో మాట్లాడాలంటే ఆ డైలాగ్ గుర్తుందా? డైలాగ్ మీకు గుర్తుండేక ఎక్కడికి పోతుంది కానీ చెప్పలేను. గుర్తుందా అని అడుగుతున్నాను. గుర్తుండుకున్నాను. పూరి జగన్నాథ్ గారు, ఆయన కూడా ఇక్కడ లేదు. పూరి జగన్నాథ్ గారికి కూడా అంటే చాలా అభిమానం. ఆయన కనుక ఇప్పుడు ఇక్కడ ఉంటే చాలా హెల్ప్ చేసేవారు నాకు. కానీ బొంబాయిలో ఉన్నారట ఆయన. రామకృష్ణ గారు పోనీ పాటు బయటికి అన్నం పెడతారు, ఇల్లు మిస్తారు, కానీ మనకు అనేది ఉండాలి కదా. అవును కావాలి. ఆమె మీ గురించి ఆలోచిస్తుంది, మీరే ఆమె గురించి ఆలోచిస్తున్నారు. అయ్యో కాలు అప్పుడు కొంచెం అందరు ఇచ్చినప్పుడు కాలు ఫిజీజ్ అంటే కాలు బాగా చేయించుకొని అమ్మ లేకపోతే ఇంకా నాకెందుకు. అవును అర్థమవుతుంది, టెన్షన్ పడుతుంది, బాగా ఇబ్బంది పడుతున్నారు, అర్థమవుతుంది. పోవట్లేదు, నిద్రపోవాలి కదా మనం, మంచి నిద్రపోతేనే కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. ఇట్లా ఉంటే ఏమో, ఇట్లా ఉండి వీసిపోతుంది గొంతు. ఏమో ఎవరు చెప్పగలరు. అమ్మాయి ఏమవుతుంది, ఆడపిల్ల. అదే దిగులు లేకుండా ఎలా ఉంటాను చెప్పండి. అదే భగవంతుడు అయ్యండి, నలుగురు అనుకుంటే కష్టం ఉండదు. అంటే వాళ్ళకి ఏం కష్టం చెప్పండి, తలుచుకుంటే.
దిల్రాజు గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆయన దృష్టికి తీసుకెళ్ళే వాళ్ళు లేరు. అదే అదే అమ్మా, థ్యాంక్ యూ. అంటే నేను మా వ్యూవర్స్కి కానీ ఒకటే చెప్తాను, మనం ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉంటాం, ఎన్నో మందికి హెల్ప్ చేస్తూ ఉంటాం. మీడియా తలుచుకుంటే ఈ ట్రోల్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఎన్నో షేర్ చేసే దాని ద్వారా చాలా మందిని మనం చాలా చూసుకున్నాం. సో మన శ్యామల గారు మనకి చాలా సినిమాలు చేసి చాలా విధాలుగా మనం నవ్వించిన వ్యక్తి ఈ రోజు ఇంత బాధపడుతున్నారు. సో ఒక డైరెక్టర్ వరకు, ఒక ప్రొడ్యూసర్ వరకు వెళ్ళే వరకు, తన బాధ వెళ్ళే వరకు మనం షేర్ చేస్తూనే ఉండి ఈ వీడియోని 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మందిలో ఒక్కలైనా సాయం చేసేలాగా, అంటే వేస్ట్ వీడియోలు రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి వీడియోలు షేర్ చేస్తే కొంచెం వాళ్ళకి ఉపయోగపడుతుంది. దయచేసి వీడియో షేర్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు అనుకున్న సహాయం అందే వరకు మేము కూడా పోరాడుతూనే ఉంటాం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్త అమ్మా. రామకృష్ణ గారి పుణ్యమాని బతుకున్నాం, లేకపోతే మేము ఇంకా అందరినీ అడుగుతూ ఇలా బతకూడదని చచ్చిపోదాం అనుకుని హోమ్ నుంచి బయటకు వచ్చేసాం. ఆత్మభావం ఎక్కువ ఉంది మీకు, కష్టపడి ఆర్టిస్ట్గా బతికాం మరి. అమ్మాయి నేను దొరికిన హోమ్ నుంచి బయటకు వచ్చేసి ఎత్తుక్కుంటున్నాం. టైం అయిపోయిందని రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయినాడు ట్యాబ్లెట్. ఎప్పుడు రాత్రి 10 గంటలకి. అప్పుడు చాలా సీరియస్ అయిపోయింది. ఇంకా అట్టకన్నా అనిపించింది. అమ్మాయి ఏమైపోతుందని భయపడ్డాము. హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ అవ్వండి అమ్మా, 25,000 కట్టాలి అని చెప్పి అన్నారు. అడ్మిట్ అవ్వకపోతే ప్రాణానికి ప్రమాదం. అడ్మిట్ అవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా. నైట్ ఇంక తెల్లవారు ఉండని నేను అనిపించింది. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. తెల్లవారు ఇద్దరం అలా ఏడుస్తూనే ఉన్నాం. ఈ దెబ్బ లాంటిది ఎప్పుడు మూడు రాళ్ళు వేసారు. ఆపరేషన్ అయింది. లేచి నిలబడలేదు పాప. కన్నతల్లి ప్రేమ, కన్నతల్లి ప్రేమ. అవునా కదమ్మా? ప్రేమ కాదు, బిజీగా ఉండి అమ్మాయి లైఫ్ సెటిల్ చేయలేకపోయాను కాబట్టి నాకు ఇప్పుడు బాగా బాధేస్తుంది కదా అమ్మాయిని అలా వదిలేయకుండా. ఒక ఆర్టిస్ట్ ఇంత దీన స్థితిలో ఉండి అందరినీ అడిగి సాయం పొంది బతకటం. ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు ఎలా ఉంటానో తెలియదు. రాత్రి మన నైట్ ఇంక తెల్లవారు ఉండని నేను అనిపించింది. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. తెల్లవారు ఇద్దరం అలా ఏడుస్తూనే ఉన్నాం.